వర్గీకరణ తీర్పు తర్వాత మాజీ ఎమ్మెల్యేలు కలిసి మీరు సీఎం గారు కలిశారు. అయితే ఎప్పటివరకు ఈ హామీ అమలు చేస్తాను, తీర్పు అమలు చేస్తున్నారు. ఇంకో మరోవైపు నోటిఫికేషన్లు వస్తున్నాయి. మరి ఈ జాప్యం జరిగితే మీరు తీసుకునే ఉద్యమ కార్యాచరణ కానీ యాక్షన్ ప్లాన్? మొన్ననే బహుశా 22వ తారీఖు అనుకుంటాను, మంత్రివర్గంలో మాదిగ సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న పెద్దలు మా సోదరులు దామోదరం రాజనరసింహ గారి అధ్వర్యంలో ఎమ్మెల్యేలు, మాజీ మంత్రివర్యులు, మాకు పెద్ద దిక్కు ఉండబడే మోతపల్లి నరసింహులు గారితో కలిపి మేము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిశాం. దాదాపు 1 గంట సమయం ఇచ్చి అన్ని విషయాలు చర్చించాడు. ఆయన సానుకూలంగానే స్పందించాడు. ఒకటి, సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మొట్టమొదలు స్పందించి ఈ దేశంలో అందరికంటే ముందు మేమే, తెలంగాణ ప్రభుత్వమే వర్గీకరణ అమలు చేస్తుంది, అవసరంటే ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ అమలు చేయించడానికి అవసరంటే ఆర్డినెన్స్ తీసుకొస్తా అని చెప్పి ఏదైతే ప్రకటన చేసిండో దానికి అనుగుణంగానే మీరు ముందుకెళ్ళండి, ముందుకు సాగండి, ఇక లేట్ చేయొద్దు అని చెప్పి అందరం కలిసి చెప్పడం జరిగింది. మీరు చేసిన ప్రకటనకు అనుగుణంగానే మీరు త్వరగా ముందుకెళ్ళండి, వర్గీకరణ అమలు చేయండి అని చెప్పి అందరం కోరడం జరిగింది. దానికి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు గతంలో ముఖ్యమంత్రి కాకముందు కూడా వర్గీకరణ విషయంలో ఒక 5-6 సభలో ఆయన ఎంఆర్పీఎస్ సభలో పాల్గొన్నాడు. ఆయా ఢిల్లీలో జరిగిన ధర్నాలు కూడా పాల్గొన్నాడు. కొన్ని సందర్భాల్లో బహిరంగ సభలు జరుగుతున్నప్పుడు ఆయన పాత్ర పోషించాడు. అంటే వర్గీకరణ విషయంలో మొదటి నుంచి ఆయన అనుకూలంగానే స్పందించిన రోజులున్నాయి. కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు అనంతరం భారతదేశంలో మొట్టమొదటి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తుంది, అవసరం ఆర్డినెన్స్ తీసుకొస్తా అన్నారు. కాబట్టి ఆ మాట నిలబెట్టుకునే విధంగా మీరు ముందుకు సాగండి అని చెప్పి మేమందరం కలిసి అప్పీల్ చేశాం. అంటే ఆ ప్రకటన చేసినందుకు అభినందిస్తూనే దాన్ని అమల్లోకి తీసుకొచ్చే కార్యాచరణ మీరు ముందుకు సాగండి అన్నప్పుడు త్వరలోనే ఒక కమిటీ వేస్తాను. అది కూడా మంత్రివర్గ ఉపసంఘ కమిటీ. అది పేపర్లో కూడా వచ్చింది కదా, లీక్ అయింది కాబట్టి నేను చెప్తున్నా. ఓకే, మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేస్తామని చెప్పాడు. దానికి పంజాబ్లో ఇప్పటికే వర్గీకరణ అమలు జరుగుతుంది, దాన్ని స్టడీ చేసి రండి. తమిళనాడులో వర్గీకరణ అమలు జరుగుతుంది, దాన్ని స్టడీ చేసి రండి. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, ఆయన చేసిన వర్గీకరణ చట్టమే ఇప్పుడు మళ్ళీ నిలబడ్డది. 2004లో రద్దయింది ఆ చట్టమే, చంద్రబాబు గారు తీసుకొచ్చిన చట్టమే. ఇప్పుడు మళ్ళా ఆ చట్టమే మళ్ళీ పునరుద్ధరించబడ్డది. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్లి ఒకసారి మాట్లాడి రండి, దాని తర్వాత ఏం చేద్దాం అనే విషయంలో ముందుకు సాగుదామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అదే సమయంలో ఒకసారి జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గారిని కూడా కలిసి రండి అని చెప్పడం కూడా జరిగింది. మరి అదెందుకు చెప్పడం తెలియదు కానీ ప్రభుత్వాల దగ్గర పరిశీలన కోసం పోవడం అనేది ప్రభుత్వ బాధ్యత కాబట్టి అది మరి మల్లికార్జున ఖర్గే మీద మాత్రం ఆయన పెట్టడం జరిగింది. మరి మల్లికార్జున ఖర్గే సొంత రాష్ట్రమైన కర్ణాటకలో కూడా ఎస్సీ వర్గీకరణ మీద మేనిఫెస్టో పెట్టారు. ఇది కర్ణాటక మేనిఫెస్టో. ఇవాళ సిద్దరామయ్య గారు, నిన్న ముఖ్యమంత్రి సిద్దరామయ్య గారిని మాదిగా మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ కలిసి నిన్న కలిశారు అక్కడ. ఆయన దాదాపు పెద్ద ట్వీట్ చేశాడు ఆయన పేరుతో. నేను వర్గీకరణ సానుకూలంగానే ఉన్నాను, వర్గీకరణ అమలు జరుగుతుంది, త్వరలోనే అమలు జరుగుతుంది, ఇక్కడ ఏ మాత్రం వెనుక ఉదగ్గమనే పద్ధతిలో ఆయన హామీ ఇచ్చినట్టుగా ఉన్నది. రెండోది, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మల్లికార్జున ఖర్గేను కలిసి రండి అనే మాట కూడా కొంత మానవులకు చెప్పడం జరిగింది. సరే, మరి మల్లికార్జున ఖర్గే గారు చేవెళ్ల డిక్లరేషన్ చేసిండు. ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ జరిగినప్పుడు మల్లికార్జున ఖర్గే చేతుల మీద ఉంటే డిక్లరేషన్ జరిగింది. అందులో ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశమే మొదటి అంశంగా ఉన్నది. ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశమే మొదటి అంశంగా ఉన్నది. మరి ఆయన చేతుల మీదనే వర్గీకరణ చేస్తామని చెప్పి ఆమె ఉన్నది కనుక మరి సానుకూలంగా స్పందించాలి. ఇప్పటివరకు ఎందుకు స్పందించలేదో మల్లికార్జున ఖర్గే గారు భవిష్యత్తులో చెప్తాడేమో, చూద్దాం. ఏదేమైనా త్వరగా అమలు జరగాలని మాత్రం మేము కోరాము. ఆయన ప్రకటన చేశాడు కదా, ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఇప్పుడున్న ఉద్యోగాల నోటిఫికేషన్లో కూడా ఎస్సీ వర్గీకరణ అమలు కోసం ఆర్డినెన్స్ తీసుకొస్తామని చెప్పి. మేము ఈ జడ్జిమెంట్ రాకముందు జూన్ నెలలో ఒక రిజల్ట్ వచ్చింది ఇంజనీరింగ్ సంబంధించిన డిపార్ట్మెంట్లో, ఏఈలో దాదాపు 104 పోస్టులలో 70% ఉన్న మాదిగలకు 34 వచ్చినాయి, 30% లోపు ఉండబడే మాలలకు 70 వచ్చినాయి.
మొన్ననే. అంటే ఇప్పటికీ తెలంగాణలో ఎంత అన్యాయం జరుగుతుందో ఇదొక సాక్ష్యం, రుజువులు ఉన్నాయి నా దగ్గర. ఇప్పుడు గ్రూప్ 1 నోటిఫికేషన్లు ఉన్నాయి, రేపు ఫలితం వస్తుంది. నేను అంటున్నా ఎస్సీ కేటగిరీషన్ చట్టబద్ధత కల్పించిన తర్వాతనే ఆ రిజల్ట్స్ బయట పెట్టాలి. ఇందులో ఏమాత్రం ఆలోచన చేసినా రోడెక్కుతాం. ఎస్సీ కేటగిరీషన్ అమలు చేస్తూ ఎగ్జాంపుల్ చెప్తున్నా, 2004లో ఏబిసిడి వర్గీకరణ చట్టం రద్దయింది అనుకుందాం. ఏబిసిడి చట్టం రద్దయిన తర్వాత మరి ఏ చట్టం అమలు జరిగినట్టు? ఉమ్మడి రిజర్వేషన్లు అమలు జరిగినట్టు, అంతే కదా. కేటగిరీషన్ చట్టం రద్దయిన రోజు రద్దవుతే ఉమ్మడి రిజర్వేషన్ అమలు జరిగినట్టే కదా. మరి ఇప్పుడు ఉమ్మడి రిజర్వేషన్ విధానం చట్టమే మళ్ళా రద్దయింది. ఇప్పుడు ఏ చట్టం ఉన్నట్టు? వర్గీకరణ ఉన్నట్టే కదా. ఆ చట్టానికి కొద్దిగా మరింత రూపం తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా లెక్కలు కట్టుతారు, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో జనాభా లెక్కలు కట్టాలి, అంతే కదా. ఆల్రెడీ జనాభా లెక్కలు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఏ జిల్లాకు ఆ జిల్లాలు ఉన్నాయి. కాబట్టి పర్సెంటేజ్లో కొంత అటు ఇటు తేడా వస్తుంటుంది. చేయాల్సింది అదొక్కటే కదా. కానీ స్టిల్ ఇప్పుడు ఏ చట్టం అమల్లో ఉన్నది అన్నట్టు? కేటగిరీషన్ చట్టం అమల్లో ఉన్నట్టే కదా. ఉమ్మడి రిజర్వేషన్ల విధానం చట్టం ఇప్పుడు రద్దయిపోయింది. రద్దయినప్పుడు మరి ఇప్పుడు ఏ చట్టం ఉన్నది? ఇప్పుడు ఈ కాలంలో కేటగిరీషన్ చట్టమే ఉండాలి కదా. ఆ కేటగిరీషన్ చట్టానికి మరింత రూపం దాల్చడం కోసం జనాభా ఇతరత్ర విషయాలు వెంటనే తెలుసుకొని అమల్లోకి తీసుకురావాలి. అమల్లోకి తీసుకురాకుండా ఎట్టి పరిస్థితుల్లో ఫలితాలు ప్రకటించొద్దు. ఈ విషయంలో నేను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దగ్గర కూడా రేపో ఎల్లుండో వెళ్తాం, కమిషన్ చైర్మన్ కూడా కలుస్తాం. తొందరపడి ఎట్టి పరిస్థితుల్లో రిజల్ట్ బయట పెట్టద్దు అని. అది ప్రభుత్వం కూడా చూసుకోవాలి. ముఖ్యమంత్రికి ఇక్కడి నుంచి అప్పీల్ చేస్తున్నా, ప్రభుత్వం కూడా చూసుకోవాలి.